మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా. హలో గైస్, మనం చూసుకుంటే మన ఇప్పుడు టాలీవుడ్ 6 నెలల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. సో ఒక స్టార్ హీరో సినిమా, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇంకా కొత్తగా చెప్పక్కర్లేదు. కలెక్షన్స్ పరంగా కానీ, జనాల్లో పబ్లిక్ టాక్ పరంగా కానీ, అన్నింటి పరంగా కూడా సినిమా ముందంజలో ఉంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క టాలీవుడ్ హీరో కూడా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి అగైన్ చరణ్ ఫ్యాన్స్లో ఆ రిగ్రెట్ ఉంది, అలాగే ఒక న్యూట్రల్ ఫ్యాన్స్లో కూడా ఉందన్నమాట. బట్ ఈరోజు సర్ప్రైజింగ్గా మన అల్లు అర్జున్ గారు ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి పక్కనే ఉండి, మెగా ఫ్యామిలీ ఆ దారిలో నడిచి ఈరోజు కొంచెం తనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్న ఒక అల్లు అర్జున్, చిరంజీవి గారి బాటలో నడిచి చిరంజీవి గారి వల్ల ఈరోజు నీ స్థాయికి వచ్చిన అల్లు అర్జున్ గారు. సో చరణ్ గారు సినిమా చూశారు, పెద్ద సినిమా చూడడం జరిగింది. సో గుడ్, బాగానే మనకు ట్వీట్ వేసి అంతా కూడా అప్రిషియేట్ చేశారు. మీకు ట్వీట్ స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి, అంతా బాగానే ఉంది. సో చరణ్ గారి కోసం అంటే ఒక జెన్యూన్గా నాకు ఈ సినిమా నచ్చింది. సో ఏదైతే నువ్వు రా అండ్ ఆ గ్రిట్ అంటే ఏదైతే నువ్వు కష్టపడి చేసావో అది చాలా బాగా అనిపించింది అని చెప్పి ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్లన్న, నిజమా? బండ్లన్న అంటే పెద్ద మనసు చిన్న మనసు నాకు తెలుసులే, కానీ నువ్వు సో గుడ్ గైస్, బాగానే ఉంది. వాళ్ళు అగైన్ టాలీవుడ్లో ఈ టైప్ ఆఫ్ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మిగతా హీరోల సంగతి ఏంటి అనేది నాకు క్వశ్చన్ అనమాట. మరి మన లైగర్ అన్న, సో లైగర్ అంటే మరి అదే మన గ్లిమ్స్ వచ్చింది కదా, డ్రాగన్ గ్లిమ్స్. మరి లైగర్ అన్న ఎక్కడున్నాడు, అసలు ఏంటి, అడ్రస్లు లేవన్నమాట. ఎందుకంటే అల్లు అర్జున్ నుంచి కానీ మహేష్ బాబు వీళ్ళందరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, కానీ మన లైగర్ అన్న నుంచి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకు, వాళ్ళిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ ఫిలిం తీశారు. సో మల్టీ స్టారర్ ఫిలిం తీశారు, అన్ని రోజులు స్పెండ్ చేశారు. సో ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు అన్నీ త్రిబుల్ టైంలో చాలా బాగా చేశారు, మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో. మరి అలాంటిది మన లైగర్ అన్న ఈ రోజు దాకా కూడా ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం అనేది చాలా అగైన్ బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక బ్రదర్స్ లాగా, సో మంచి కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో. సో అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారి కన్నా నాకు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ ఆ పేరు అంటే చాలా ఇష్టం. మరి వాళ్ళ నుంచి నా అగైన్ ఎలాంటి ట్వీట్ రాకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. బట్ అల్లు అర్జున్ గారు అయినా సరే ఆ ఈగోలు లేకపోతే ఇంకేదేదో పక్కన పెట్టి ఒక ఫిలిం వచ్చింది, మనం సపోర్ట్ చేద్దాం, నాతో ఉండే నా స్థాయిలో ఉండే ఒక హీరో ఈ టైప్ ఆఫ్ కష్టం పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చి చెప్పినందుకు నిజంగా బనీ అన్న నీ మీద అయితే ఆ ఒపీనియన్ అనేది కొంచెం మారింది. సో జనాల్లో కూడా అగైన్ వచ్చిందనమాట. యూజువల్గా స్టార్ హీరోల మధ్యలో చాలా ఎక్కువ ఈగోలు ఉంటాయన్నమాట. సో ఈగో లేకుండా ఏం లేకుండా ఉండే పర్సన్ ఒక్క చరణ్ గారు. సో అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఎలాంటి ఈగో లేకుండా చరణ్ గారు ఫిలింకి సపోర్ట్ చేయడం అనేది మంచిగా అనిపించింది నాకైతే. రావాలి, అందరూ రావాలి, ప్రభాస్ గారు అలాగే మహేష్ అందరూ, పవన్ కళ్యాణ్ గారు అందరూ రావాలి, అందరూ వచ్చి సినిమా కోసం మాట్లాడాలి. ఎందుకంటే మొన్న వచ్చిన దురంధర్ సినిమా కోసం తెగ ట్వీట్లు వేశారు గైస్, తెగ అందరు హీరోలు వేశారు. మరి ఇప్పుడేమైంది, ఇప్పుడు బయట ఇండస్ట్రీలని ఓకే ఎంకరేజ్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, బట్ మెయిన్ మన ఇల్లు ఏదైతే ఉందో ఇంటిని లేపాలి. ఎప్పుడైనా సరే ఇంట గెలిచి రచ్చగలమని చెప్పారా తప్ప అగైన్ బయట ఎక్కడో ఉన్న మనుషులను అక్కడ లేపి మనల్ని వదిలేయమని అక్కడ చెప్పలేదు. నా ఒపీనియన్ అయితే అది. పుష్ప 2 వచ్చినప్పుడు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు, బట్ దేవరా వచ్చినప్పుడు అంతగా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే అది ఒక అన్ఫినిష్డ్ ఫిలిం. సో ఎందుకంటే దాని స్టోరీ ఇంకా ఉంది. ఒకవేళ పార్ట్ 2 ఏమైనా హిట్ అయితే అప్పుడు దానికోసం మనకైతే వేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మన లైగర్ అన్న ఎప్పుడు వేస్తాడా నేనైతే వెయిటింగ్. సో ఎందుకంటే అదే బర్త్డే కూడా విష్ చేయలేదు, చరణ్ గారు కూడా ఈయన బర్త్డేకి విష్ చేయలేదు. మరి వాళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయి ఏంటి, అది కూడా ఒక డౌటే. చూద్దాం గైస్, వస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. బట్ ఎనీవే, థ్యాంక్ యూ అల్లు అర్జున్, థ్యాంక్ యూ.